నోట్ల రద్దుపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. త్వరలోనే 200, 500 నోట్లను కూడా రద్దు చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి తెలిపినట్లు చెప్పారు. నోట్ల రద్దు దిశగా ప్రధాని కూడా ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం డిజిటల్ కరెన్సీగా మారితేనే అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు. వైసీపీ లాంటి అవినీతి పార్టీలను అంతం చేయాలంటే డిజిటల్ కరెన్సీ, నోట్ల రద్దు తప్పనిసరి అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎందుకు నేను అంటున్నాను, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే కంపల్సరీగా డిజిటల్ కరెన్సీనే పెట్టాలి. 200, 500 రూపాయలు కూడా రద్దు చేస్తే తప్ప వీళ్ళని కట్టడి చేయలేం. అంత దుర్మార్గులు వేరు. నా ఆకాంక్షది, ప్రధానమంత్రి గారు కూడా ఆ డైరెక్షన్లో ఉన్నారన్న ఆలోచన. తప్పకుండా తొందరలోనే 5 ఏళ్లలో టోటల్ డిజిటల్ కరెన్సీ వచ్చి 200, 500 రూపాయలు రద్దు చేసి ఎలక్షన్లో డబ్బులు కాకుండా సేవాభావంతో పనిచేసే సమర్థవంతమైన నాయకత్వం వస్తుంది. అది జరుగుతుంది. జరిగే వరకు పోరాడతాం, ముందుకెళ్తాం.